వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రభువు సహకారిని పంపారు. సహకారం ఇచ్చిన కుటుంబము జాలిపూడి వాస్తవ్యులు, కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, కొల్లి సుప్రియ గారు, సుధీర్ కుమార్ గారు, కనకదుర్గ గారు సహకరిస్తున్నారు. సుప్రియ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. జాలిపూడి వాస్తవ్యులు బాబురావు గారు, ఉమాదేవి గారు, సుప్రియ గారు, సందీప్ గారు, కనకదుర్గ గారు ఇచ్చిన సహకారమును బట్టి మీకు కృతజ్ఞతలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. గత మాసం, ఈ మాసం వీరు సహకారులుగా నిలిచారు. ఈ కుటుంబం పట్ల ప్రతి కృపను అనుగ్రహించండి. ఈనాటి ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. టెలివిజన్ ముందు కూర్చొని ఎంతో ఆసక్తితో ఈ సమయంలో వాక్యం వింటున్నారు. ఈ సీజన్ వింటర్ సీజన్ ప్రభు, ఎర్లీగా చీకటి పడుతుంది. 9:30 గంటలకు ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం చూడటానికి కొంచెం లేట్ నైట్ ప్రోగ్రాం ఉంది. అయినప్పటికీ కూడా ప్రజలు ఆసక్తితో వీక్షిస్తున్నారు. వీరిని ఆశీర్వదించండి ప్రభు. ప్రాముఖ్యంగా ఫిలిప్పీ పత్రిక ధ్యానాలు మాకు దీవెనగా ఇవ్వండి నాయన. మేము ధ్యానిస్తున్న ప్రతి అంశం మీ కృపలో మాకు క్షేమాన్ని ఇచ్చేదిగా చేయమని, మా అంతరంగంలో గొప్ప మార్పును తీసుకొచ్చేదిగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాము. గత రాత్రి 19 మరియు 20 వచనాలలో తిమోతిని గూర్చి పౌలు చెప్పిన మంచి మాటలు మీకు చెప్పాను. అతని వంటి వాడు నా యొద్ద మరొకడు లేడు. అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. చూడండి, మనం కంపారిజన్ అనే పదం ఇక్కడ గుర్తించాలి. పోలిక. అతడు నా దగ్గర ఉన్న వారిలో శ్రేష్ఠుడు, అతని వంటి వాడు మరొకడు నా యొద్ద లేడు అన్నప్పుడు పోలిక. పోలిక. హూ ఈజ్ ద బెస్ట్ వన్ అమాంగ్ దెమ్? వారందరిలో శ్రేష్ఠుడెవరు, వారందరిలో ప్రయోజకుడెవరు, వారందరిలో అర్హుడెవరు, వారందరిలో ఘనుడెవరు, సేవకుడెవరు? తిమోతి. అందుకే పౌలు తిమోతికి 2 పత్రికలు రాశాడు. ఈ 2 పత్రికలు కూడాను యవనస్తులకు, పరిచర్యలో ఉన్న వాళ్లకు చాలా ఘనమైనటువంటి ఆదరణ ఇచ్చేవి ఉంటాయి. చూడండి, తిమోతి ప్రజల క్షేమం గురించి ఆలోచించేవాడు. వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, వెల్ఫేర్ ఆఫ్ ద చర్చ్. అందుకే వాడు నాయకులండి.
ఇవాళ వెల్ఫేర్ ఆఫ్ ద చర్చ్ చూడని వాడు నాయకుడు కాలేడు. వెల్ఫేర్ ఆఫ్ ద చర్చ్ చూడని వాడు నాయకుడు కాలేడు. వెల్ఫేర్ అంటే సంక్షేమం, క్షేమం, సంక్షేమం. ఒక క్రైస్తవ నాయకత్వం రుజువు అవ్వాలి అంటే అతని యాటిట్యూడ్ ప్రధానం. పౌలు ఈ సంఘానికి వ్రాస్తున్నప్పుడు హౌ యు కేమ్ టు ద కంక్లూజన్ దట్ ద తిమోతి ఈజ్ ద బెస్ట్ వన్. ఆ ప్రశ్న అడిగితే ఆయన చెప్తాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు, అతని యోగ్యత మీరెరుగుదురు. కంటిన్యూటీ. ఎలా చెప్పాడు పౌలు గారు అంటే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు. ఇదే అధ్యాయంలో పౌలు గారు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని చెబుతూ, మీలో ప్రతివాడు సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి అని అన్నాడు. ఇదే మళ్ళా ఇక్కడ యేసు కార్యాలు అని అన్నాడు. అక్కడ ఇతరుల కార్యాలు, ఇక్కడ యేసుక్రీస్తు కార్యాలు. ఈ రెండిటికి కూడాను పోలికున్నది, వ్యత్యాసం ఉన్నది. యేసుక్రీస్తు కార్యాలన్నీ కూడా ప్రజల కొరకే. ప్రజల యొక్క పర్సనల్ ప్రతి కార్యం కూడా వారి కొరకే. నీతిమంతులైన వారి యొక్క ప్రతి కార్యం కూడా ప్రభువు కొరకే. ఇంటర్లింక్డ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. కాబట్టి ప్రతివాడు సొంత కార్యములు చూచుకొంచున్నాడు. ఇట్స్ ఎ కామన్ థింగ్ ఎవ్రీవేర్. నేను లయన్స్ క్లబ్లో చాలామందితో కలిసి పనిచేస్తూ ఉంటాను. ఆ మిత్రులు చెప్పేది ఏంటంటే, సార్ వీ హ్యావ్ నో టైమ్ టు స్పెండ్ ఫర్ అదర్స్. మాకు చాలా తీరిక లేకుండా మా సొంత పనులు ఉన్నవండి. వీ హ్యావ్ అవర్ ఓన్ బిజినెసెస్, ఓన్ వర్క్స్, ఓన్ డ్యూటీస్. వీ మే నాట్ గివ్ మచ్ టైం. మేము ఎక్కువ టైం ఇవ్వలేమేమో అని అంటుంటారు. ఇవాళ లోకం, అప్పుడు లోకం, ఇంకా ఎప్పటికైనా ఈ లోకంలో సొంత కార్యాలు చూసుకోవడం సాధారణమే. మన పనులలో మనం తిరుగుతూ ఉంటాం, కానీ ఇతరుల పనులను చేయుట కూడా విశ్వాసికి దేవుడిచ్చినటువంటి పని. తర్వాత అది దేవుని పని. మనం ఇతరులకు చేస్తున్నామే, అది క్రీస్తు యేసు కార్యం. క్రీస్తు యేసు కార్యం. ఇవాళ ప్రపంచం అంతా కూడా వెరీ ఫాస్ట్ అండ్ బిజీ. చాలా వేగంగా, తీరిక లేకుండా అయిపోయింది. ఇతరుల గురించి ఆలోచించేది ఎవరు? ఒకప్పుడు ఎవరైనా పడిపోతే గబగబా లేపేవారు. ఇప్పుడు అలా ల్యాప్టాప్ కూడా రావట్లా. ఆ 108కి ఫోన్ చేసుకోండి అంటాం, వెళ్ళిపోవటం. ఎవరైనా ఇక మంచి మనసున్నాడు చేస్తే వాడు బతికినట్టు, లేతలేదు. ఇతరుల కార్యాలు మనం ఎందుకు చూడాలి? యేసుక్రీస్తు ప్రభువు ఈ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ మనస్సు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు తన బహిరంగ పరిచర్య, పబ్లిక్ మినిస్ట్రీ ప్రారంభించిన తరువాత తాను వెనుతిరగక ఇతరుల కార్యాలపై ఉన్నాడు. 3.5 years. నిజమే, యేసు ప్రభు ఒక మిషన్ మీద వచ్చారు కాబట్టి చేశారు. కానీ ఇప్పుడు మనకు అలా కుదురుతుందా? కుదరదు.
పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, ఉద్యోగం, పొట్టబోసుకోవాలి, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మరి వీటన్నింటి మధ్య ఇతరుల కార్యాలు చూడటానికి మాకు టైం ఎక్కడ దొరుకుతుంది, తీరిక ఎక్కడ దొరుకుతుంది, దీనికే మేము చేయలేకపోతున్నాం కదా అనే ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎస్, ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటాను. అయితే ఇంకొకటి కూడా మీరు గుర్తించాలి, అందరికీ సమయం 24 గంటలే. సమయం చేతిలో మీరు లేరు, మీ చేతిలో సమయం ఉంది. దాన్ని మేనేజ్ చేసుకుంటే మీకు సమయం చిక్కుతుంది. టైం మేనేజ్మెంట్ వస్తేనే తప్ప ఇతరుల కార్యాలు మీరు చూడలేరు. కొన్ని అన్ఇంపార్టెంట్, అర్జెంట్ పనులు కూడా మనం అటెంప్ట్ చేస్తాం పర్సనల్గా, అవసరం లేదు. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్ మనం ఇమ్మీడియట్గా యాక్షన్లో ఉండాలి. అన్ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ డెలిగేట్ ఇట్ టు సమ్వన్. ఎవరినైనా పెట్టచ్చు, అది అత్యవసరం కానీ నాకు ముఖ్యం కాదు, కానీ ఇతరులకు ముఖ్యం, దెన్ యూ కెన్ అపాయింట్ సంబడి. కాబట్టి మనం సమయాన్ని పరిపాలించుకోవటం నేర్చుకోవాలి. ప్రతి సమయము కూడా అనుకూలంగా మలచుకోవటం విశ్వాసి ఎప్పుడు అభ్యాసం చేసుకుంటాడో ఎక్కువ సేవ చేస్తాడు. ఇతరుల కార్యాలప్పుడు సులువుగా చూడగలుగుతాడు. యోగ్యత గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఎందుకంటే ఇతరుల కార్యాలు చూడటమే అతని యోగ్యత. మీరు అతని యోగ్యత ఎరుగుదురు కదా, ఎట్లాంటి క్యారెక్టర్ కలవడో తెలుసుగా మీకు. ఒకడు సొంత తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేశాడు. ఇది మన అల్టిమేట్ గోల్ అండి, సువార్త వ్యాపకము. నేను అందుకనే ప్రతిరోజు వాక్యం చెబుతాను. సువార్తను వ్యాప్తి చేయాలి. నేను ఒకరోజు చెప్తున్నది చాలదు, ఇతర సువార్త ఛానల్స్లో ఇంకా ప్రమోట్ చేస్తున్నాను. ఇంకా చాలదని నా మనసుకు తెలుస్తాను. వనరుల కొరకు ఎదురు చూస్తున్నాను. నాకు ఒక తలంపు వచ్చింది, 100 ప్రాబ్లమ్స్ అండ్ 100 ప్రేయర్స్. ఒక ప్రత్యేక ప్రార్థన కూడిక పెట్టి ప్రార్థన సేవకుల చేత జరిగించాలని ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా గ్రహించండి. సువార్త వ్యాపకము సేవగా భావించారు, బాధ్యతగా భావించారు, అది గొప్ప భావముగా భావించారు. ఇవాళ మనం అలా ఉంటున్నామా? చాలామంది సువార్త వ్యాపకత్వాన్ని బిజినెస్గా చేసుకున్నారు. నేను నిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ చూశాను. ఒక చాలా పెద్ద సేవకుడు తెలంగాణలో వరంగల్ ప్రాంతానికి వెళ్తానికి అక్కడ తన సెట్ ఆఫ్ ఇవాంజలిస్టిక్ యాక్టివిటీ పెట్టడానికి వస్తుంటే స్థానిక సేవకులు పేపర్లో ప్రకటన ఇచ్చారు, అతన్ని రానియము, ఇక్కడ మేము ఊరుకోము, డబ్బు కోసం అతను వస్తున్నాడు. దట్ మే నాట్ బీ కరెక్ట్ 100%, 100% అది కరెక్ట్ అయి ఉండకపోవచ్చు. కానీ అది బిజినెస్ అనే పదం వాళ్ళ నోటంట వాళ్ళు వాడారు ప్రెస్ మీట్లో, అది పేపర్లకు వచ్చింది. మనమే సువార్త వ్యాపకత్వాన్ని బిజినెస్ కోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారని మనం అబ్జెక్ట్ చేసుకున్నప్పుడు, లేదా అది ప్రూవ్ చేసుకున్నప్పుడు, రెండు పక్షాలు మాట్లాడుతున్నారు. వన్ సైడ్ అబ్జెక్షన్ అండ్ అనదర్ సైడ్ ప్రూఫ్. ఈ రెండు అయితే అది సేవ ఎట్లా అవుతుంది? సేవ కాదు. ఇవాళ సువార్త వ్యాపించాలి తప్ప ఇవాళ సంఖ్యాపరమైన ఆరాధనలు వ్యాపిస్తున్నాయి. విచారకరం. భూమి మీద మనం సువార్త వ్యాప్తి చేయటానికి ఉన్నాం.
ఆటోమేటిక్గా దట్ విల్ టర్న్ ఇన్ టు ద వర్షిప్. అదే ఆరాధన అంటే కూడా. ఆరాధన అంటే ఒక చోట కూర్చొని పలుకులు పలికేది కాదు. ఒబీడియన్స్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వర్షిప్. ఆదికాండం 22లో అబ్రహాం చేసింది అదేనండి. వర్షిప్ అంటే ఏం చేశారు? వెళ్ళి ప్రార్థన చేసి పాట పాడి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పాడా? ఆదికాండం 22లో అబ్రహాము. మోరియాలో దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని అమలుపరచడానికి వెళ్ళాడు. అది వర్షిప్. ద వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్షిప్, నాట్ లిఫ్టింగ్ అప్ యువర్ వాయిస్ టువర్డ్స్ హెవెన్, స్కై అండ్ షౌటింగ్. ఇట్స్ నాట్ వర్షిప్. మనం ఆరాధన చేసుకుందాం అన్నప్పుడు ఒక పిలుపుకిచ్చే రెస్పాన్స్ కాదు అది. ఒక హ్యూమన్ వాయిస్కి ఇచ్చే రెస్పాన్స్ ఆరాధన అన్నట్టు కాదు. కానీ సువార్త వ్యాపకత్వం ఉందా ఇవాళంటే? చెప్పాను కదా, నేను ఒక సిఎస్ఐ ప్రీస్ట్తో మాట్లాడి 1000 సంఘాలు ఉన్నాయి, 1000 పాస్టర్స్ ఉన్నారు అన్నాడు. కానీ సింగిల్ ఇవాంజలిస్ట్ ఉన్నారా అంటే లేడన్నారు. అరే బాబు, 1000 మంది పాస్టర్లు ఉండి 2000 మంది లూథరన్ చర్చ్ పాస్టర్స్, బ్యాప్టిస్టుల పాస్టర్స్, ఎక్కడ చూసినా పాస్టర్స్ పాస్టర్స్ పాస్టర్సే ఉన్నారు. దెన్ వేర్ ఆర్ ది ఇవాంజలిస్ట్స్? వేర్ ఆర్ ది ఇవాంజలిస్ట్స్? ఇవాంజలిస్ట్ అంటే పనిలోనోడు ఇళ్ళమ్మడి తిరిగేవాడు అని పుకారు ఈ పాదిరిలో పుట్టించేశారు. అర్థమవుతుందా? ఇవాంజలిస్ట్ ఎక్కడి నుంచి పోవాలా? సంఘములో నుండి వెళ్ళాలా. సంఘములో నుండి ఇవాంజలిస్ట్ వెళ్ళి సువార్తను వ్యాపింపజేసి సంఘాలు కట్టినప్పుడు కాపరి అవసరం అవుతాడు. ఈ సర్కిల్ తేడా వచ్చింది క్రైస్తవ్యంలో ఇప్పుడు. కనుక సువార్త వ్యాపకత్వంలో తిమోతి సేవ చేశాడు. పౌలు తిమోతికి రాసినప్పుడు శ్రమ అని అనుకోకుండా నీకు అప్పగించబడిన పనిని కాపాడు అంటూ సువార్తికుని పనిచేయి, సువార్తికుని పనిచేయి తిమోతి అని వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ పాస్టర్ వృత్తి చాలా ప్రాఫిటబుల్. క్రైస్తవ పౌరహిత్యం అని నేను ఒక ఆర్టికల్ నూతన హోరేం అనే మాసపత్రికలో రాశాను. క్రైస్తవ పౌరోహిత్యం. హిందూయిజంలో పురోహితుడు బిట్వీన్ గాడ్ అండ్ బిలీవర్ ఉండి, భక్తుడికి ఉండి కొన్ని ధర్మాలు చేస్తూ ఉంటాడు. దానికి కొంత రుసుములు ఉంటాయి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ సచ్. క్రైస్తవ్యం అది కాదు. నేను చాలా పెద్ద పెద్ద సంఘాలని, పాస్టర్ని, పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, హూ విల్ కౌంట్ యువర్ ఆఫరేటరీ బాక్స్ అని. వాళ్ళు కొంచెం చికాకు పడినా చెప్పారు, మేమే చేసుకుంటా అని. బట్ చర్చ్ ఈజ్ నాట్ సచ్ అకార్డింగ్ టు ద బైబిల్. డీకన్స్ మస్ట్ బి దేర్ ఇన్ ద చర్చ్ అండ్ అసిస్టెంట్ అసోసియేట్ పాస్టర్స్ మస్ట్ బి దేర్ ఇన్ ద చర్చ్. ఇవాళ ఎక్కడున్నాయండి? ఏలూరులో ఒక చెత్త, నా వినికిడిలో 40 సంఘాలకు ఒక్కడే పాదరి. వాట్ ఈస్ దిస్? అసోసియేట్ పాస్టర్స్ ఉండరు, డీకన్స్ ఉండరు, అకౌంట్ మెయింటైన్ చేయరు, మనీ సొంత పాకెట్లో పెడతారు, ఓన్ అకౌంట్స్లో వేసుకుంటారు. అర్థమవుతుందా? కాబట్టి సువార్త వ్యాపకత్వానికి ఇవన్నీ భిన్నం. ఇవి సువార్త వ్యాపకత్వానికి భిన్నం. పైగా ఇదంతా నా డబ్బు అంటాడు వాడు. ఇట్స్ ఆల్ మై మనీ బికాజ్ ఇట్ ఈజ్ రన్నింగ్ బై మీ. నాతో నడిపించబడిన సంఘం కాబట్టి డబ్బు అంతా నాది అని అంటాడు. అలా లేదే చర్చిలో, బైబిల్లో. సంఘంలో వచ్చిన డబ్బంతా నాదని ఉందా? హిందూయిజంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉండి లెక్క చెప్పాలి వాళ్ళు. మరి క్రిస్టియానిటీకి ఏది ఎండోమెంట్స్?
అందుకనే కదా దొరలు అమ్మేసుకుంటున్నారు, బిషప్ దొరలు కొన్ని చోట్ల. సువార్త వ్యాపకత్వములో సేవ చేయుటకు పిలువబడి పర్వర్ట్ అయ్యి రకరకాల పిచ్చి చేష్టలు చేస్తున్నారు వాళ్ళు. కనుక పౌలు తిమోతిని గురించి చెప్పాడు, ఇతడు తండ్రికి ఒక కుమారుడు సేవ చేసినట్టు నా సేవలో అతడున్నాడు. కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపాలని అనుకుంటున్నాను. అంటే నాకు విడుదల వస్తుందో లేదో, దట్ ఈస్ డిఫరెంట్. నేనైతే అనుకుంటున్నా విడుదల వస్తుందని. నేను విడుదల పొందంగానే అతన్ని మీ దగ్గర పంపిస్తాను. చూస్తున్నాను నాకేం సంభవిస్తుంది, ఇంకా చెరసాల కంటిన్యూ అవుతుందా, లేకపోతే నాకు డెలివరెన్స్ వస్తుందా, హౌ గాడ్ డూ హిస్ థింగ్స్, దాన్ని చూసుకుని నేను మీ దగ్గర పంపిస్తాను అని అంటున్నాడు. whenever you are available to give the to provide the service to others, don't neglect. తన యొక్క పరిస్థితులు చూసుకుని తిమోతిని పంపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నాకేమి సంభవించనన్నదో చూసుకుంటాను. ఇవాళ నేను రికార్డింగ్ చేస్తున్నాను, ఇది ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు మీరు వింటారు. నేను జనరల్గా మార్నింగ్ టైం చేస్తాను ఎవ్రీడే ఇంచుమించుగా, ఎందుకంటే నాకు ఇష్టం. అడ్వాన్స్గా చేసి పెట్టుకోవచ్చు కదా అంటారు చాలామంది, పెట్టచ్చు. కానీ ఎవ్రీ డే ఇట్ గివ్స్ మీ ద ప్లెజర్ అండ్ ద పవర్ టు లివ్ ఫర్ గాడ్. దేవుని కొరకు జీవించడంలో శక్తిని, నాకు ఆనందాన్ని ఇస్తుంది వాక్య ధ్యానం. అందుకే నేను ఎవ్రీ డే ఐ స్టార్ట్ మై డే విత్ ద వర్డ్, వాక్యంతో ప్రారంభిస్తాను. ఆ దినమంతా నేను ఎంతో సంతోషంగా ఉంటాను. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఏమి సంభవింపనయున్నది వాళ్ళ, అది చూసుకోగలగాల. బిఫోర్ ఐ స్లీప్ వాట్ వుడ్ బి గోయింగ్ టు హ్యాపెన్ టు మీ, నాకేం జరగబోతోంది, అదంతా ఆయన చేతిలో ఉంది అని నమ్మాలి. అది ఆయన చేతిలో ఉందని నేను నమ్ముతున్నాను. నేను చాలా రిస్కీ జాబ్స్ చేస్తూ ఉంటాను. వాటన్నింటిలో కూడాను దేవుడు నాకు గొప్ప సహాయకుడు ఉండి నాకు ఆయన సహాయం చేసి ప్రతి పని సఫలం చేస్తున్నాడు. నాకు సంభవించవలసినవన్నీ కూడా ఆయన వల్ల సంభవిస్తాయి. కొన్ని నా బుద్ధిహీనత వల్ల సంభవించినవి కూడా ఆయన తన జ్ఞానంతో వాటిని ఆపరేట్ చేసి చేస్తాడు. ఆ నమ్మకమే నన్ను ఇంతకాలం ఆనందంగా నడిపించింది. నేనెన్నడూ రేపటిని గురించి చింతించిన వాడిని కాదు. ఏనాటికి ఆనాటికి చాలు. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. ఇక్కడే అర్థమైంది కదా, పౌలు చెరసాల నుండి బయటకు వస్తాడని నమ్ముతున్నాడు. తాను కూడా ఫిలిప్కి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. తాను కూడా ఫిలిప్కి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళాలి, మెసడోనియా సంఘాలు చూడాలి, వాళ్ళతో ముచ్చటించాలి, వాళ్ళతో గడపాలి, వాళ్ళతో ఆనందించాలి. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ద వర్డ్ లవర్స్, వాక్యాన్ని ప్రేమించే బ్రదర్స్ ఉన్నారు. విజయవాడలో, చింతలపూడిలో, ఇతర ప్రాంతాల్లో, ఏలూరులో కొంతమంది. మేము కూర్చున్నామంటే కొన్ని గంటలు గంటలు అలా వాక్యం ధ్యానం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు షేర్ చేసుకుంటూ పోతాం. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం, మళ్ళీ ఎప్పుడు ఆ టైం దొరుకుతుందా అని చెప్పి వి ఆల్ ఆర్ వెయిటింగ్. మేము ఎదురు చూస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ నైట్స్ ఎంత అయిందో కూడా గమనించకుండా కూడా మేము ఆనందిస్తూ ఉంటాం. అది పౌలు చెప్తున్నాడు, శీఘ్రంగా మీ దగ్గరకు వస్తానని నేను ప్రభువుని బట్టి నమ్ముతున్నాను. Paul is waiting to meet his spiritual people, children. వారిని ఆనందించాలని ఆశపడుతున్నాడు. అది మనలో కావాలి. లోకస్తులు అయితే త్రాగుబోతుల కొరకు త్రాగుబోతులు అరులు చాస్తారు.
ఏ సెట్ ఆఫ్ పీపుల్కి ఆ సెట్ ఆఫ్ పీపుల్ కోసం ఎదురు చూస్తారు. మనమైతే మంచి విశ్వాసులు, వాక్యం ఎరిగిన వారి కొరకు ఎదురు చూడాలి. అటువారి యొక్క సంక్షేమం కోసం మనం వారిని కలవాలి. మన సంక్షేమంలో వారిని భాగస్థులు చేసుకోవాలి. ఆ విధంగా మనం ముందుకెళ్ళినప్పుడు సంఘాలు బలపడతాయి. క్రైస్తవ సంఘం బలపడితేనే కదా క్రైస్తవేతర సమాజానికి సేవ చేయగలుగుతారు. అట్టి భాగ్యం మనకు దేవుడిచ్చిన గాక. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం జాలిపూడి వాస్తవ్యులు కొల్లి సుప్రియ గారు, తల్లిదండ్రులు కొల్లి బాబురావు మాదేవి గారు, సోదరుడు కొల్లి సుధీర్ కుమార్ మరియు గ్రాండ్ మదర్ కనకదుర్గ గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రభు, ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మా ప్రేక్షకులను దీవించండి. సుప్రియా గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. రేపటి దినం మేము మరలా తిరిగి కలుసుకునే పర్యంతం మా పనులన్నీ ముగించండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.